హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ హోటల్ పనులు పూర్తిగా అన్నీ చేసేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు గుడికి వెళ్దామనేసి హడావిడి లేకుండా గుడికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకురావచ్చు కదా అని. తర్వాత ఈరోజు నైవేద్యంగా శనగలు కూడా పెట్టాను. తర్వాత కొంచెం బెల్లం పెట్టాను. మనం ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం పెట్టేప్పుడు ప్రసాదంగా ఏమి చేయకపోయినా బెల్లం ముక్క పెడితే చాలండి, చాలా మంచిది. తర్వాత ఇంకా గుడికి వచ్చేసాము. గుడికి వచ్చేసిన తర్వాత ఇంకా హారతి ఇస్తూ ఉన్నారు. అదే చెప్తున్నారు, ఈరోజు ఎవరు ప్రసాదం తీసుకురాలేదు, మీరు తీసుకొచ్చిన దానికి మంచిది అనేసే అంటున్నారు. హారతి టైంలో ప్రసాదం తీసుకోపోవడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ప్రసాదం పెట్టేది వేరు, సాయంత్రం హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యం పెట్టడం వేరు కదా. ఆ టైంలో నైవేద్యం పెట్టామంటే చాలా మంచిదండి. తర్వాత స్వామివారికి నీరాజనం చేస్తూ ఉన్నారు. హారతి ఇచ్చేసి తర్వాత ఏంటంటే అక్కడ ఒక 10 మంది దాకా కూర్చో ఉన్నారు. మైక్లో స్వామివారి కీర్తనలు, స్వామివారి పాటలు అవి పాడుతూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. తర్వాత వాళ్ళు కింద ప్రసాదం నైవేద్యంగా పెట్టేసి ఇంక పైకి వెళ్తున్నాను. కింద దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు కదా, అక్కడ ఆ సాయిబాబా వారు కూడా ఉంటారు. కింద అట్లా ఉంటారు. పైన పాలరాతి విగ్రహంతో సాయిబాబా వారు ఉంటారు అన్నమాట పైన. ఇక్కడంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా, అసలు బయట నుంచి లోపలికి వచ్చేసరికి చాలా చల్లగా అనిపించేసింది. ఎందుకంటే ఇక్కడ పాలరాతితో చేశారు. తర్వాత స్వామివారి అనుగ్రహం కూడా ఉంటుంది కదా. ఏదైనా సరే ప్రతిరోజు మనం గుళ్ళకి వెళ్తూ ఉన్నప్పుడు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత హోటల్ పనులు ఎందుకు పూర్తిగా చేసుకున్నానంటే, మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రశాంతంగా దర్శనం చేసుకుంటేనే బాగుంటుంది. మనం ఇంటి దగ్గర ఆ పనులు ఎప్పుడు అవుతాయి ఏంటి అనేసి అనుకోకుండా ప్రశాంతంగా ముందు ఆ పనులు చేసుకొని ఇంకా బయలుదేరేసాను. తర్వాత చుట్టూరు స్వామివారు వాళ్ళందరూ, అంటే స్వామివారికి భజనలు చేసి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ విగ్రహాలు అక్కడ పెట్టేసి ఉంటారు చుట్టువైపులా. ఇక్కడ ఏంటంటే రాముల వారు, అంటే శ్రీరామనవమి వస్తుంది కదా, శ్రీరామనవమి రోజున ఇక్కడ కళ్యాణం చేస్తారండి. చాలా వైభవంగా భలే చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు బాగానే పూజలు చేస్తూ ఉంటారు. బేస్తవారం అన్నదానం చేస్తూ ఉంటారు. ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా బయలుదేరేసాను. కిందకు వచ్చేసరికి పల్లకి సేవ చేసి అక్కడ స్వామివారిని ఉయ్యల్లో అట్లా పెట్టారు. అక్కడ స్వామివారిని కాసేపు ఊపేసి ఇంకా బయలుదేరేసాను. స్వామివారి పల్లకి సేవ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను తీసుకెళ్ళిన ప్రసాదం అందరికి పంచారంట. తర్వాత పంచిన తర్వాత కొంచెం ప్రసాదం, అరటిపండు, పువ్వులు అవన్నీ ఇచ్చారు స్వామివారు. తర్వాత బయట విఘ్నేశ్వరుడు కూడా ఉంటారనమాట. అక్కడ దర్శనం చేసుకొని బయలుదేరేసాము. వస్తున్న దారిలోనే పక్కనే గుడి ఉంటుందండి. అంటే వచ్చే దారిలో నేను రాముల వారు ఎంత బాగున్నారో చూడండి. ఆ రాముల వారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.